ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగమ్మాయి వ్లాగ్ సాయి. చెప్పండి. ఈరోజు మన వ్లాగ్లో అయితే ఏం తీరలో మాకు ఏం అర్థం కావట్లేదు. రోజు ఇట్లనే అవుతుంది. మేమైతే ప్రేంగాడైతే ఏమంటున్నాడంటే బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాం పిన్ని, మనం బిర్యానీ ఆర్డర్ చేసుకొని తిందాం అంటున్నాడు. సరే అని చెప్పిన. ఇంకా బిర్యానీ అయితే ఆర్డర్ చేయాలి. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ రెండు చేద్దాం అనుకుంటున్నా. తర్వాత వచ్చేసి ఇంకైతే ఏం లేదనమాట. ప్రేంగాన్ వాళ్ళ ఇంటికి అయితే అయినా కొత్త వాకిలి ఈరోజైతే వర్క్ అయితే జరిగింది. బాగుంది అసలుకి. చెప్పు ప్రేమ, ఎట్లుంది మీ వాకిలి? మా వాకిలి బాగుంది. ఎందుకు అప్పుడు మళ్ళీ వెనక్కి ఇచ్చేసి వచ్చినారు? అది బాగా సొట్ట అయింది. దానికి కరెక్ట్ ఇది రాలేదా? రాలే, మళ్ళీ వేరేది బుకింగ్ చేసినారు. నేనైతే చికెన్ అయితే చేస్తున్నాను. ఈ రాజు చికెన్ కూడా తెచ్చుకున్నాడు. చికెన్ చేస్తాను. చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసినాం, మటన్ బిర్యానీ ఆర్డర్ చేసినాం. ఇంకా కొద్దిసేపటికి అయితే అవి అయితే వస్తాయి. అప్పుడైతే వీడియో అయితే తీస్తాం. ఇప్పుడైతే కొత్త వాకిలి అయితే చూపిస్తాం మీకు. చికెన్ అయితే ఇప్పుడే పెట్టాను అనమాట గ్యాస్ మీద, ఉడుకుతాను చికెన్ రెడీ అయితేనే బిర్యానీ ఆర్డర్ చేసుకొని తినడమే. కలుపు ప్రేమ్ ఉడికిందా? చికెన్ ఉడుకుతుంది ఇంకా. చికెన్ కర్రీ అనమాట, అందుకే కొంచెం నీళ్ళు ఎక్కువ వేసినాను. చికెన్ ఫ్రైలా కాకుండా కర్రీలాగా చేస్తాను. ఆయాల్ ఫ్రెండ్స్, ఎందుకని పని పోలేదే నువ్వు? వాన పడుతుందిలే ఈరోజు. వాన పడుతుందని రాజు అయితే ఈరోజు ఇంటికాడ ఉన్నాడు, పనికి పోలేదు. పొద్దున్న నుంచి పడుతుంది వాన. వాన పడితే పని జరగదు. పెయింటింగ్ పని కదా చేసేది, ఎందుకు పని జరగదని చెప్పేసి ఈరోజు అయితే పనికి అయితే పోలేదు రాజు. రాజు అయితే మొన్న ఇది తెచ్చినాడు. ఇది ఏమనుకుంటున్నారు మీరు? డెక్కు. డెక్కు. ఇదైతే బ్లూటూత్ స్పీకర్ అంట. ఇది మొన్న తెచ్చినాడు. గాన్ అనుకోండి, మళ్ళీ గాన్ మాదిరి ఉంది. ఇదైతే గాన్ అంటే టైర్లు వస్తానులే, అట్లా అనుకున్నాం మేమైతే. మళ్ళీ చూస్తే ఇట్లా ఉందన్నమాట. బాగుంది కదా కొత్తగా అయితే. నాకైతే బాగా నచ్చింది. సౌండ్ కూడా బాగా వస్తుంది, బేస్ కూడా బాగా వస్తుంది. ప్రీపేర్ ఎట్టైనా కానీ నేర్చుకోవాలని ప్రేమతో నేర్పించుకుంటానన్నా. నేర్పిస్తావా? నేర్పిస్తా. ఇప్పుడు సగం వచ్చింది కదా. సగం వచ్చింది, ఇంకొంచెం బాగా నేర్పించేసే. ఏ పిన్ని, ఈరోజు స్పెషల్ లేదా? ఈరోజు స్పెషల్ ఏముంది, అందుకని చికెన్ తెచ్చుకున్నాము. స్పెషల్ అంటే స్పెషల్ ఏం ప్రేమ్, కటింగ్ చేయించుకోవా? చేయించుకోవాలా? ఏదైనా స్టైల్గా కొట్టించుకోవచ్చు కదా ప్రేమ్. స్టెప్ కొట్టిలా? స్టెప్ కొట్టి ఒకసారి నాకు కటింగ్ చేయించుకో, వీడియో తీద్దాం ఒకసారి. మా ప్రేమ్ కానీ కటింగ్ ఎట్లని హెయిర్ స్టైల్ చెప్పండి. ఇప్పుడు కాదు, చేయించుకున్నాను చెప్పండి. ఇంకే బాగుంది. బాగాలేదు, ఇట్లే చేయించుకో స్టైల్గా. ఇంటి ఓపెనింగ్ చేయించుకో, బాగుంటుంది. ఇంట్లో ఓపెనింగ్కి స్టెప్ కొట్టిస్తా. స్టెప్ కొట్టించేసి సూట్ బూట్ వేస్తా. ఇంకా బూట్లు నచ్చవు మనకు. వాడైతే ఇంకా ఓపెనింగ్కి ఇంకా ఫుల్ రసవతంగా ఏదేలే అంటాడు. ఇంకా ఫుల్ రసవతంగా ఉండాలి. నేనైతే ఇప్పుడైతే ఫ్రీ ఫైర్ అయితే ఆడుతున్నాడు. రోజు ఫ్రీ ఫైర్ ఆడుతూనే ఉంటాడు. ఎనీ టైం ఆడుతుంటాడు తెలుసా. ఈ వీడియోలు తీసే బంగిపోయి మేము తీపించుకుంటాము. ఫ్రీ ఫైరే అయిపోతే సరే ఫ్రీ ఫైరే. నాకు నేర్పిస్తా అన్నాడు, నేర్పించుకోకపోతే అప్పుడు చెప్తాను. ఈరోజు అయితే మనం ఒక ప్రయోగం అయితే చేయబోతున్నాం. ఏంటంటే ఇప్పుడు ఇన్స్టాలో చాలా ట్రెండ్ అవుతుంది. అది బాటిల్స్కి ఇట్లా హోల్స్ పెట్టి చిన్న చిన్న బొక్కలు పెట్టేసి దీంట్లో వాటర్ పోసి ఇట్లా అనాలంట. అట్లా చుట్టూ నీళ్ళు వస్తాయి. చాలా ట్రెండ్ అవుతుంది. అది ఒకసారి అయితే చేసి చూద్దామని అయితే ఒకటి ఖాళీ బాటిల్ అయితే తీసుకున్నాను. నేను ట్రై చేద్దాం. ఇప్పుడైతే నేను బొక్కలు పెడుతున్నాను మొత్తం హోల్స్ చిన్న చిన్నవి.
ఇది ఎట్లయినా చేయాలని నాకు ఆ వీడియోస్ చూసినప్పటి నుంచి నేను అనుకుంటానే అన్నాను అనమాట, చేయాలనేసి ఇట్లా ఇట్లా పెట్టాలన్నమాట. చిన్న చిన్న బొక్కలు అయితే ఇట్లా అన్నీ పెట్టి ట్రై చేస్తాం, మీరే చూద్దరు సక్సెస్ అవుతుందా కాదనేసి. అప్పుడప్పుడు ఇట్లాంటి ప్రయోగాలను చేస్తాం కదా, అందుకోసమే చేద్దామని చెప్పి ఎన్నిసార్లు చేసినాను, చాలా మంది చేసినారనమాట. అందుకే నేను కానీ ఇది చేస్తున్నాను, ఇది సక్సెస్ అయితే ఖచ్చితంగా మీరు కూడా రీల్స్ చేసేటప్పుడు అయితే ఖచ్చితంగా ఇదైతే ఉపయోగించండి, చేయండి ఖచ్చితంగా ఇదైతే. ఇప్పుడైతే హోల్స్ అయితే అన్నిటికీ ఇట్లా బాటిల్కి మొత్తం చుట్టూ పెట్టేసినాను. ఇప్పుడు అందులోనికి వాటర్ అయితే చేద్దాం, చూద్దాం ఎట్లా వస్తుందో వీడియో అయితే. ఇది ఫుల్ నింపకూడదు బాటిళ్ళల్లో, నీళ్ళు నింపుకోవాలి. ఒకసారి అయితే ఇప్పుడు బయటకు వెళ్ళాక ఒకసారి తీద్దాం వీడియో. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ప్రయోగం అయితే చేసినాం అనమాట, బాగా వచ్చింది. ఇట్లాంటి వీడియోలు నైట్ టైమ్స్ చేసుకుంటే మటుకు సూపర్గా ఉంటాయి. అట్లనే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తెలుగమ్మాయి వ్లాగ్స్ అని.